హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో సామ్సంగ్ ఈరోజే లాంచ్ చేసిన వాళ్ళ బ్రాండ్ న్యూ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అన్బాక్సింగ్ చేద్దాం. ఇక్కడ బాక్స్ ప్యాకేజింగ్ చూస్తున్నారు కదా, మోడల్ గ్యాలక్సీ F13 పిక్చర్ చూడొచ్చు బాక్స్ పైన. ఇంకా ఇటు సైడ్ కూడా F13 రాస్తుంది. ఇంకా డీటెయిల్స్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వాటర్ ఫాల్ బ్లూ కలర్. ఇది 3 కలర్స్లో అవైలబుల్ ఉంది. నాకు రివ్యూకి వచ్చింది 4+128 జీబీది. ఇందులో 64 జీబీ వేరియంట్ కూడా అవైలబుల్ ఉంది. 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఇన్ఫినిటీ వి డిస్ప్లే, ఇంకా ట్రిపుల్ కెమెరా, ఇంకా 6000 mAh బ్యాటరీ, 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్, ఇంకా 55 2 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా తోటి వస్తుంది. ఇది మంచి అంటే రీజనబుల్ ప్రైస్. ఫ్లిప్కార్ట్లో 64 జీబీది 11,999, ఇంకా 128 జీబీది 12,999కి అవైలబుల్ ఉంది. రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు. ఇంకో 1000 రూపీస్ మీకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ పైన కూడా ఉంది. ఇందులో అన్బాక్స్ చేయగానే 15 వాట్స్ మీకు అడాప్టివ్ ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ వచ్చింది. ఇందులో మీకు ఒకటి టైప్ సి కేబుల్ కూడా వచ్చింది. దాని బిల్ట్ ఇన్ 6000 mAh లిథియం పాలిమర్ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి. ఎప్పటిలాగానే మీకు సిమ్ ఎజెక్షన్ టూల్ ఈ ప్యాకెట్లో ఒక డాక్యుమెంట్ వచ్చింది అంతే. అంటే ఫ్రీ కేస్ అది ఏం రాలేదు, కానీ మొబైల్ చూడడానికి బాగానే ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది పై ప్లాస్టిక్ కవర్ తీసేసి డీటెయిల్గా చూపించేస్తాను. ఇది అరౌండ్ మీకు 10,999 అవుతుంది. అంటే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ పైన మీకు 1000 రూపీస్ డిస్కౌంట్తో పాటు. సాలిడ్ ఉంది చేతిలో ఫీల్ అది. దాని డిస్ప్లే చూడొచ్చు మీరు ఇక్కడ. ఇది ఇన్ఫినిటీ వి నాచ్ డిస్ప్లే తోటి వస్తుంది. 60 హెర్ట్జ్ ఎల్సిడి డిస్ప్లేనే. దాని సెల్ఫీ కెమెరా, ఇయర్ పీస్, గ్రిల్ చూడొచ్చు. బెజిల్స్ అవంటే నేను ఆన్ చేసి చూపించేస్తాను. ఇంకా థిక్నెస్ వచ్చేసి 9.3 mm, 207 grams వెయిట్. ఇంకా సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇక్కడ ఉంది. వాల్యూమ్ రాకర్ బటన్. ఇంకా ఇది వాటర్ ఫాల్ బ్లూ అంటే లైట్ బ్లూ కలర్ బాగానే ఉంది. పైన సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్. ఇక్కడ మీరు సిమ్ ట్రే కూడా ఒకసారి తీసి చూపించేస్తాను. ట్రిపుల్ సిమ్ కార్డ్ ట్రే తోటి వస్తుంది. 2 4G సిమ్స్, ఇంకా 1 TB వరకు మీరు మైక్రో ఎస్డి కార్డ్ వేసుకొని ఇంకా మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 3.5 mm ఆడియో జాక్, ప్రైమరీ మైక్, ఇంకా టైప్ సి పోర్ట్, ఇంకా డౌన్ ఫైరింగ్ స్పీకర్ గ్రిల్ కూడా చూడొచ్చు. బ్యాక్ సైడ్ ఈ స్టిక్కర్ తీసేసి బ్యాక్ కూడా ఒకసారి చూపించేస్తాను. మొత్తం పాలికార్బోనేట్ ప్లాస్టిక్ బ్యాక్ ఉండేసి ఇక్కడ సామ్సంగ్ బ్రాండింగ్ ఉంది. దానిపైన సన్న లైన్స్ది టెక్స్చర్డ్ ఫినిష్ ఉంది. అంటే మీకు చాలా రఫ్ నాన్ స్లిప్పరీ ఫినిష్ ఉంది. ఇంకా ఇక్కడ ట్రిపుల్ కెమెరా సెటప్ చూడొచ్చు. ఇందులో 50 మెగాపిక్సెల్ f1.8, 5 మెగాపిక్సెల్ f2.2 అల్ట్రా వైడ్, ఇంకా డెప్త్ సెన్సింగ్కి 2 మెగాపిక్సెల్ f2.4ది కెమెరా ఉంది. ఇంకా ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ f2.2ది సెల్ఫీ కెమెరా ఉంది. ఇప్పుడు నేను ఆన్ చేసి మొత్తం సెటప్ చేసి నా ఫింగర్ ప్రింట్ వేసి కొద్దిసేపు యూస్ చేసి దాని పర్ఫార్మెన్స్, ఇంకా దాని డిస్ప్లే క్వాలిటీ ఎట్లా ఉంది, ఇంకా దాని కెమెరా క్వాలిటీ శాంపిల్స్ అంటే నేను వీడియో ఎండ్లో పెడతాను. కొద్దిసేపు యూస్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను. ఇది గ్యాలక్సీ F13లో ఫింగర్ ప్రింట్ వేసేసి మొత్తం సెటప్ చేసి కొద్దిసేపు యూస్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. చేతిలో పట్టుకుంటే ఫీల్ అది కంఫర్టబులే ఉంది. 207 grams అంటే అందులో పెద్ద బ్యాటరీ ఉంది, 6000 mAhది. ఇంకా సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ పర్ఫార్మెన్స్ కూడా మీరు చూడొచ్చు. అల్ట్రా ఫాస్ట్ అని చెప్పలేము, కానీ ఓకే, అన్ని అటెంప్ట్స్ ఓకేనే ఉన్నాయి. ఇందులో ప్రాసెసర్ వచ్చేసి మీకు ఎగ్జినోస్ 850 ఆక్టాకోర్ 2 GHz ప్రాసెసర్ ఉంది. ఇంకా ఇన్ఫినిటీ వి నాచ్ సెల్ఫీ కెమెరా, ఇయర్ పీస్, గ్రిల్ చూడొచ్చు. సైడ్స్లో పైన బెజిల్స్ థిన్ ఉన్నాయి. కింద చిన్న ఏరియాలో కొంచెం పెద్దగా ఉంది. వ్యూయింగ్ యాంగిల్స్ అంటే ఇంకా ఎల్సిడి డిస్ప్లే, ఇది 60 హెర్ట్జ్ది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది. యూఐ అది పర్వాలేదు, స్మూత్గానే ఉంది. అంటే ఇది ఎగ్జినోస్ 850 అంటే మీకు స్లైట్లీ అంటే స్నాప్డ్రాగన్ 662 కంటే స్లైట్లీ బెటర్ ఉంటుంది. హేలియో P35 కంటే కూడా కొంచెం బెటర్ ఉంటుంది. ఓకే, అంటే ఎవరికైతే గేమింగ్ కాకుండా ఉట్టి మంచి కెమెరా, మంచి డిస్ప్లే, మంచి బ్యాటరీ తోటి మొబైల్ కావాలి, అది కూడా రీజనబుల్ కాస్ట్లో, అంటే ఇది మీకు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ పైన తీసుకుంటే ఇంకో ₹1000 డిస్కౌంట్ తోటి కలిపి మీకు 10,999కి వస్తుంది. కాబట్టి ఆ ప్రైస్కి అది బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. కెమెరా క్వాలిటీ బాగుంది. మీకు శాంపిల్స్ లాస్ట్లో వీడియో ఎండ్లో పెట్టి చూపిస్తాను. యూఐ అది పర్వాలేదు, నాకు ఎక్కడ ఏం ల్యాగ్ అట్లా ఏం అనిపించలేదు. ఇంకా ఇక్కడ మీరు నోటిఫికేషన్స్ ప్యానెల్ అది చూడొచ్చు పెద్దగా. అంటే సెట్టింగ్స్ అక్కడ మీరు చూసుకోవచ్చు అన్నీ. డిస్ప్లే కలర్స్ అవి వైట్ బ్యాలెన్స్ అది కూడా బాగానే ఉంది అక్యురేట్గానే. బ్రైట్నెస్ నేను డే టైంలో మ్యాక్స్ పెట్టాను, అంటే వీడియోలో క్లారిటీగా కనపడడానికి. ఇంకా మీకు అబౌట్ ఫోన్లో డీటెయిల్స్, సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ అదంతా కూడా ఒకసారి చూపించేస్తాను. ఇది డిస్ప్లే అంటే మీకు కలర్స్ అవి, కాంట్రాస్ట్ అది, కలర్ సాచురేషన్ అవి కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ మీరు సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. ఇది 1 UI 4.1 వర్జన్ తోటి వస్తుంది. Android 12 తోటి వస్తుంది. May 2022ది సెక్యూరిటీ ప్యాచ్ ఉంది. ఇంకా డిస్ప్లేలో సెట్టింగ్స్ అంటే జస్ట్ అడాప్టివ్ బ్రైట్నెస్, ఐ కంఫర్ట్ షీల్డ్, అంటే మీకు ambient లైట్ సెన్సర్ ఒకటి ఉంది. ఇంకా మిగతా మీరు కలర్స్ కానివ్వండి, వైట్ బ్యాలెన్స్ అవన్నీ ఏం సెట్ చేసుకోలేరు, కానీ ఓకే ఉంది. ఇక్కడ స్టోరేజ్ డీటెయిల్స్ అంటే ఇది 128 GB వేరియంట్లో అవుట్ ఆఫ్ ది బాక్స్ 21% యూజ్ అయిపోయింది. ఇంకా కూడా మీరు 1 TB మీరు మైక్రో ఎస్డి కార్డ్ వేసుకొని
చేసుకొని మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇది 4 జీబీ ర్యామ్‌లో మీకు 1.4 జీబీ అవైలబుల్ ఉంది. ర్యామ్ ప్లస్ కూడా 4 జీబీ ఉంది అడిషనల్. అంటే టోటల్ 8 జీబీ ర్యామ్ అవుతుంది. ర్యామ్ ప్లస్ అంటే వర్చువల్ ర్యామ్ అని చెప్పొచ్చు. 6000 మిల్లీ యాంపియర్ అవర్ బ్యాటరీ కదా! మీకు బ్యాటరీ పర్ఫార్మెన్స్ చాలా బావుంటుంది. మీరు ఎంతగనం యూజ్ చేసినా గానీ 1 డే ఫుల్‌గా వస్తుంది మీకు. బ్యాటరీ అట్లా పెద్దగుంటేనే బెటర్. చాలామంది పొద్దున ఒకసారి ఛార్జింగ్ చేసుకొని ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే వరకు మీకు ఛార్జింగ్ అవసరం లేకుండా ఈ కెమెరా సెటప్ కూడా ఒకసారి చూపించేస్తాను. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ f1.8 మెయిన్ కెమెరా, ఇంకా మీకు 5 మెగాపిక్సెల్ f2.2ది అల్ట్రా వైడ్ ఉంది. 5 మెగాపిక్సెల్ ఉన్నా గానీ క్లారిటీ బావుంది. నేను పిక్చర్స్ లాస్ట్‌లో పెట్టినవి మీరు చూడండి. ఇంకా వీడియో అంటే ఇది జస్ట్ ఫుల్ హెచ్‌డీ 30పీలో షూట్ చేస్తుంది. ఇంకా మోర్‌లో కూడా పెద్ద అంత సింపుల్ ఉంది. ఇందులో డెకోపిక్, ప్రో, పానోరమా, ఫుడ్ అంతే ఉంది. ఇంకా అంటే చాలా ఆప్షన్స్ కొన్ని తక్కువున్నాయి ఇందులో. ఇంకా మీకొచ్చేసి మెయిన్ ఏంటంటే వైడ్ కెమెరా ఇచ్చారు కదా! ఇంకా సెల్ఫీ కెమెరా క్వాలిటీ కూడా బానే ఉంది. 8 మెగాపిక్సెల్ f2.2ది. ఇంకా ఇక్కడ చూడొచ్చు 1x, 2x, 0.5xది. షట్టర్ ల్యాగ్ అంటే స్లైట్ ఇట్లా కొంచెం ఇట్లా అనిపిస్తుంది. కానీ ఓకే. కానీ పిక్చర్స్ క్వాలిటీ బావుంది. మీకు వైట్ బ్యాలెన్స్, కాంట్రాస్ట్, కలర్ సాచురేషన్ అది క్వాలిటీ బావుంది. ఇమేజ్ క్వాలిటీ. ఇక్కడ మీరు వీడియో రిజల్యూషన్స్ చూడొచ్చు. ఫుల్ హెచ్‌డీలో 30, ఇంకా హెచ్‌డీలో 30పీలో షూట్ చేస్తుంది. ఇంకా మీకు సెట్టింగ్స్ కూడా ఒకసారి చూపించేస్తాను. ఈ సెట్టింగ్స్‌లో అంటే మీకు ఇందులో ఇది హై ఎఫిషియన్సీ పిక్చర్స్ కూడా షూట్ చేసుకోవచ్చు. ఇంకా ఫైల్ సైజ్ రెడ్యూస్ చేసి H265లో కూడా షూట్ చేసుకోవచ్చు. అవన్నీ ఆప్షన్స్ బానే ఉన్నాయి. ఇంకా మీకు ఒకసారి యూట్యూబ్‌లో నాదే ఏదైనా వీడియో ప్లే చేసేసి మీకు దాన్ని డౌన్ ఫైరింగ్‌ది స్పీకర్ క్వాలిటీ, ఇంకా డిస్‌ప్లే క్వాలిటీ కూడా ఒకసారి చూపించేస్తాను. బానే అనిపించింది. నేను ఇంతసేపు యూజ్ చేశాను కదా! కలర్స్ అవి అక్యురేట్ ఉన్నాయి. వైట్ బ్యాలెన్స్ కూడా అడ్జస్ట్‌మెంట్ లేకపోయినా గానీ కరెక్టే, పర్ఫెక్టే ఉంది. ఇంకా ఎంతైనా దీనికి కొంచెం బిల్డ్ క్వాలిటీ కూడా బెటర్ ఉంది. అంటే మరీ చీప్ ఇట్లా బడ్జెట్ లుక్ లాగా ఏం లేదు. మంచి ప్రీమియం ఫినిషింగే ఉంది. ఇక్కడ నా వీడియో చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో రాయండి. స్పీకర్ ఇంకా డిస్‌ప్లే క్వాలిటీ. హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. నేను లాస్ట్ వీక్ జాగ్వార్ కార్ది వీడియో పెట్టాను కదా! మంచి వ్యూస్ వచ్చినాయి. అందరూ చాలా లైక్ చేశారు కూడా వీడియోకి. మీ అందరికీ కూడా కార్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉందని నాకు ఆ రోజే అర్థమైంది. యాక్చువల్‌గా అంతకు 1 వీక్ ముందే అర్థమైంది. ఎందుకంటే మా అబ్బాయి కూడా టెస్లా కార్ది వీడియో క్లిప్ ఒకటి పెట్టాడు ఆయన ఛానల్‌లో. అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే నేను అప్పుడే గెస్ చేశాను. చాలామంది మన సబ్స్క్రైబర్స్‌కి, వ్యూవర్స్‌కి కార్స్, ఇంకా లగ్జరీ కార్స్ కానివ్వండి, యూనిక్ కార్స్ అట్లా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుందని చెప్పేసి నేను జాగ్వార్ అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన సామ్సంగ్ గ్యాలక్సీ F13 మొబైల్. బడ్జెట్ మొబైల్ అని చెప్పొచ్చు. మంచి 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 6000 మిల్లీ యాంపియర్ అవర్ బ్యాటరీ, 15 వాట్స్ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ తోటి, ఇంకా మీకు ఎగ్జినోస్ 850 ఆక్టాకోర్ ప్రాసెసర్ తోటి వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, నాక్స్ సెక్యూరిటీ ఉంది. అన్నీ రీజనబుల్ ప్రైజే. అది యాక్చువల్‌గా 11,999 నుంచి స్టార్టింగ్ ఉంది ప్రైస్. ఇంకా మీకు డిస్కౌంట్ ₹1000 కూడా నేను చెప్పాను కదా! ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ పైన. మీకెట్లా అనిపించింది? ఆ ప్రైస్ రేంజ్‌కి ఇది ఓకే అనిపించిందా? మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఉంటానండి. ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.